హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైన్ ఆర్ట్స్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ నేను ఒక చిన్న టిప్ కూడా చెప్పబోతున్నాను. ఏంటంటే చాలామంది గ్లాస్ పెయింట్స్ వేస్తూ ఉంటాం కదా. ఈ గ్లాస్ పెయింటింగ్కి గ్లాసెస్ మార్కెట్లో తీసుకుంటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు. అందుకని చెప్పి కాస్ట్ అని కాదు, అది మనం పెయింటింగ్ చేసిన తర్వాత మంచి ఫ్రేమ్ చేయించడానికి ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. నేనైతే షార్ట్కట్లో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఆల్రెడీ నేను ఒక పాత వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చూసారు కదా, నేను మీషోలోన ఫోటో ఫ్రేమ్స్ అని సెర్చ్ చేసి చూస్తే నాకైతే చాలా ఫోటో ఫ్రేమ్స్ అయితే కనిపించాయి. అందులో నేను 250 రూపీస్కి 5 ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అందులో ఉండే గ్లాస్ని నేను రిమూవ్ చేసి చక్కగా నాకు నచ్చిన పెయింటింగ్స్ అయితే నేను ఇలా వేస్తున్నాను. ఈరోజు నేను గ్లాస్ పెయింటింగ్లో వేసేది ఏంటంటే చక్కగా ఫ్లవర్స్ అయితే వేసాను. చూడండి, ఈజీగా డ్రాయింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకునేలాగా అయితే జస్ట్ నేను వైట్ రెడ్ మిక్స్ చేస్తూ ఇలాగైతే ఫ్లవర్స్ని వేసాను. నేను దీనికి పోస్టర్ కలర్స్ అయితే తీసుకున్నానండి. మీరు యాక్రిలిక్ కలర్స్ ఉన్నా ఏ కలర్స్ ఉన్నా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఒక్క ఫ్యాబ్రిక్ కలర్ తప్ప మీరు వేరే ఏ వాటర్ కలర్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ కలర్ మనం తీసుకున్నా అంటే గ్లాస్ మీద మళ్ళీ వచ్చేస్తుంది. అది డ్రై అయిన తర్వాత ఒక ఫ్యాబ్రిక్ ఉంది కదా అని చెప్పి చాలామంది అన్నిటికీ వాడేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ నేనే తెలియక చేసేదాన్ని అనమాట. అప్పుడు ఆ గ్లాసెస్ మీద ఫ్యాబ్రిక్ అయితే సెట్ అవ్వట్లేదు. ఏదైనా సరే వాటర్ కలర్సే మనం చక్కగా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను గ్రీన్ మళ్ళీ వైట్ పూర్తిగా నేను మిక్స్ అయితే ఏం చేయలేదండి. జస్ట్ కొంచెం గ్రీన్ ఇలా తీసుకోవడం, అలానే కొంచెం వైట్ని టచ్ చేస్తూ ఈ ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా కంప్లీట్ చేస్తున్నాను. బాగుంది కదా. ఇకపోతే ఫ్లవర్స్కి మధ్యలో డాట్స్ అనేవి నేను రిటర్న్ చేసి వేశాను. నేను అది కూడా చూపిస్తాను. తప్పకుండా మీరైతే మీషోలోని ఈ ఫోటో ఫ్రేమ్సే తీసుకోండి. మనం చక్కగా పెయింటింగ్ చేసిన తర్వాత మనమే మళ్ళీ ఫ్రేమ్లో సెట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే కొత్తగా చూసేవారు లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నా కొత్త ఛానల్ అనమాట. ఇందులో మొత్తం నేను గ్లాస్ పెయింటింగ్సే వేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకే కంటెంట్ కాకుండా ఇంకా నేను బెటర్గా సింగిల్ వేలో వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఓన్లీ గ్లాస్ పెయింటింగ్సే. కంటెంట్ ఆర్ట్కి సంబంధించింది అయినప్పటికీ కూడా అందులో కూడా ప్రత్యేకంగా నేను గ్లాస్ పెయింటింగ్ మాత్రమే వేద్దాం ఈ ఛానల్లో అనుకున్నాను. తర్వాత ఇలా అయితే వేశాను. పెయింటింగ్స్లో ఇంకా ఏమైనా వేయండి అంటే నేను అది కూడా వేసి చూపిస్తాను. ఇది ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా బర్త్డేస్ వచ్చినా ఏదో ఒక పార్టీస్ వస్తాయి కదా, అలాంటప్పుడు మనం ఇలాంటి పెయింటింగ్స్ అనేవి వేసి ఉంచుకున్న తర్వాత ఒక ఫోటో ఫ్రేమ్ని మనం చక్కగా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే ఆర్ట్ వాల్యూ తెలిసిన వాళ్ళైతే సరదా పడతారు. ప్రత్యేకంగా నేనైతే అన్నీ వాల్ హ్యాంగ్ చేయటం లేదు. నేను కొన్ని పక్కకి దాచిపెట్టి ఉంచుతున్నాను. ఎవరైనా కిడ్స్ బర్త్డేస్ వచ్చినా ఏం వచ్చినా సరే పిల్లలు అడిగితే ఇస్తున్నా అనమాట, గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పి. పిల్లలు చాలా సరదా పడుతున్నారు. ఇలాంటివి వాళ్ళకు కూడా గిఫ్ట్లు వస్తుంటే చిన్నపిల్లలందరూ కూడా, అలానే కాదు పెద్దవాళ్ళకు కూడా మనం వేసి ఇవ్వచ్చు అనమాట. ఆ తర్వాత గ్లాస్ పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా రిటర్న్ చేసి తర్వాత నేను ఫ్లవర్స్ మధ్యలో డాట్స్ అనేవి ఇలా ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఇలా కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. లేదు అనుకుంటే మనం ఫస్ట్ డాట్స్ ఇచ్చాక ఆ తర్వాత ఫ్లవర్స్ స్ట్రోక్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. బట్ నేను ఈ గ్లాస్ పెయింటింగ్కి అయితే ఇలానే నేను అనుకుని వేశాను. మొత్తానికైతే ఇలా కంప్లీట్ అయ్యింది. మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఇలా తయారైంది. బాగుంది కదా.
ఇంకా చాలా రకాల గ్లాస్ పెయింటింగ్స్ అయితే నేను వేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా మీరంతా చూసి నాకు లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.